మియాపూర్ వైశాలి నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రాంతంలో బాలయ్య అనే వ్యక్తి 70 సంవత్సరాలు ఇదే మ్యాన్ హోల్లో ఇక్కడే ఉండే మ్యాన్ హోల్ కూడా ఈ పైప్ లైన్ మనకు కనిపిస్తుంది కదా, మొత్తం కూడా పైప్ లైన్ అంతా కనిపిస్తూ ఉంది. ఈ పైప్ లైన్ ఇక్కడనే మ్యాన్ హోల్ ఉంది. ఈ మ్యాన్ హోల్లోనే తను పడింది కూడా. ఈ లైన్ అంతా కనిపిస్తూ ఉంది. ఈ వాటర్ అంతా కూడా ఇగో ఈ మ్యాన్ హోల్లో నుంచి వెళ్తూ ఉంది. అసలు ఏం జరిగింది భయ్యా, ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఏం జరిగింది? ఇక్కడ రాత్రి 8 గంటలకు వర్షం వచ్చింది. 9 గంటల ప్రాంతంలో ముసలాయన ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంట. అయితే ఏదైతే మ్యాన్హోల్ ఉందో అది ఓపెన్ చేసి ఉంది. ఇది డ్రైనేజీ వర్క్ జరుగుతుంది. ఈ మ్యాన్హోల్ ఓపెన్ చేయడం వల్ల దీనికి మనుషులు రన్నింగ్ జరుగుతుంటారు. ఇక్కడ నుంచి మ్యాన్హోల్ క్లోజ్ చేయాలి కదా, క్లోజ్ చేయకుండా ఇవి ఓపెన్ చేసి పెట్టినారు. ఇంకోటి ఏంటంటే ఇది వర్షాకాలంలో జరగాల్సినది కాదు, ఇది వరకు ఇది ఎండాకాలంలో ఎప్పుడో ఒకటి జరగాల్సింది. ఈ వర్షాకాలంలో ఒక వర్షం వస్తే దీని కింద మొత్తం వాటర్ వరదలాగా నిండిపోతాయి. ఇది కరెక్ట్ కాదు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అని తెలియజేస్తున్నాను. అధికారులను సస్పెండ్ చేయాలి. ఇది 10 డేస్ నుంచి వర్క్ నడుస్తుంది. 10 డేస్ నుంచి వర్క్ నడుస్తుంది. ఇది మెయిన్ లైన్. ఇది ఆల్టర్నేట్ వే ఇంకోటి సృష్టించి దీన్ని క్లోజ్ చేస్తే అప్పుడు పబ్లిక్ ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఉంటుండే. ఇంకోటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో బారికేడ్ ఏర్పాటు చేసిర్రు, తర్వాత బారికేడ్లు తీసేసిర్రు. ఇప్పుడు ఈరోజు సంఘటన జరిగిన తర్వాత ఈ మాన్యువల్ మీద పైప్ వేసిర్రు, అలాగే మట్టి పోసిర్రు పబ్లిక్ రాకుండా. ఇక్కడే జరిగింది, ఇదే దీని మీద జరిగింది. ఇక్కడ ఇప్పుడు పైప్ వేస్తే ఏం లాభము? ఇంతకుముందు ఇది క్లోజ్ చేసి ఉంటే మనిషి పడకుండా ఉంటుండే కదా. ఆ మట్టి పోసిరు ఇప్పుడు మనుషులు రాకుండా. ఇంతకుముందు అదేదో కంప్లీట్గా క్లోజ్ చేస్తే మనుషులు రాకుండా ఒక ప్రాణం అన్న కాపాడుతుంటాం కదా. సరే ఇప్పుడు జరిగింది. అధికారులు ఇక్కడ పడింది కదా, ఈ ఇది తీయాలి కదా పలకలు. ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్న డ్రైనేజ్ ఉంది, అక్కడ నుంచి 70 పైప్ ఉంది. ఆ పైపులో అంటే కొట్టుకొని వెళ్ళిపోయిండొచ్చు మనకు డౌట్ ఉంటుంది. ఇక చిన్నది ఉంది కాబట్టి ఇక్కడ తట్టుకోండొచ్చు. ఈ పలకలు తీస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ కావాలి మనకు. ఇక్కడ అయిన తర్వాత మనం అక్కడ చెరువులోకి వెళ్ళి దేవులాడవచ్చు. రాత్రంతా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు, హైడ్రా సిబ్బంది ఉన్నారు, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళంతా మరి ఇది తీయకుండా చెరువులో మేడం రాత్రి ఎమ్మెల్యే గారు వచ్చారు, సిబ్బంది వచ్చారు, హైడ్రా సిబ్బంది కూడా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే గడపర పెట్టి జస్ట్ ఇట్లా చిన్న గెలికి బ్యాటరీ పెట్టి చూస్తున్నారు. 10 నిమిషాలు చేసి పెడితే 10 నిమిషాలు పలకలు తీసేస్తారు. మీతో కాకపోతే చెప్పండి, మేము స్థానికులం, మేమైనా తీసి పడేస్తాము. మీతో కాకపోతే చెప్పండి. ఇప్పటి వరకు చిన్న మినిమం సహాయక చర్యలు లేకపోతే అధికారులు ఏం చేస్తున్నట్టు పనులు చేస్తుర్రా? ఇంత నిర్లక్ష్యమా? ప్రజల ప్రాణాలతో ఇంత చెలగాటమా మీరు చెప్పండి పెద్దయినా, మీరు ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఘటన ఇప్పుడు జరిగి కూడా దాదాపు రాత్రి నిన్న ఇదే దారి నుంచి నడిచినాం. అప్పుడు మేము ఆ గుట్టని దాన్ని పట్టుకొని రాయిని పట్టుకొని మేము రోడ్డు దాటినాం. ఇది రోడ్డు దాటి ఇది నిన్న లేకుండా ఇది మొత్తం ఇది వేయలే పైపు. ఈ ఘటన జరిగినాక ఈ పైప్ వేసిండు ఈడొకటి, ప్లస్ అక్కడ కూడా లేదు మేము నిన్న వెళ్ళేటప్పుడు. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా పనులు మానుకొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటా తినుకుంటా కూర్చున్నారు వాళ్ళు చేసేటోళ్ళు. నిన్న మేము కూడా ఇదే దారి నడిచినాం నిన్న. కానీ నా సంఘటన ఏంటంటే ఇప్పుడు మనిషి పోయినప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలి? ఈ పైపులు పటాపటా పీపించి శవం ఇక్కడ అత్తుకున్నదో ఏమో, మనిషి ఇక్కడ ఉండదే ఆశ ఉంటుంది కదా, కనీసం అది కూడా చేయట్లేదు. ఇది ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ఇక్కడ 10 రోజుల నుంచి పని జరుగుతూ ఉంది కదా, ఇక్కడ బారికేడ్లు పెట్టి ఇక్కడ మనుషుల్ని బారికేడ్ పెట్టి మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆగండి, ఏం చేస్తున్నారు తెలుసా మేడం? ఇది మీకు చెప్తాను, ఈ దృష్టికి తీసుకొస్తాను. ఈ ఫుట్పాత్ ఏరియా మీద డబ్బాలు పెట్టుకున్నారు కదా, ఈ శనివారాలు ఆదివారాలు ఈ వదిలిపెట్టేసి ఫుట్పాత్ ఏరియాల మీద బీద వాళ్ళ మీద అమ్ముకున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది పగలగొట్టేసి వాళ్ళ డబ్బాలు వాళ్ళ అన్ని ధ్వంసం చేసేస్తున్నారు. వచ్చిన ఈ అధికారులు అవి చూడడానికి వచ్చిరా? ఈ రోడ్లు చూడడానికి వచ్చిరా? మీరు దేనికి వచ్చిర్రు? మీరు మా సమస్య తీర్చుకోవడానికి వచ్చిరా? మీరు శనివారం ఎగ్జాక్ట్లీ రాత్రి 9:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు బాలయ్య ఆచూకీ దక్కలేదు, ఇప్పటిదాకా దక్కలేదు మేడం. దాని గురించి మేము రాత్రి నుంచి ఏం చెప్తున్నామంటే అది ఇక్కడ ఉండొచ్చు అని మేము మా అనుమానం మేడం. ఇక్కడ చిన్న కోసకైనా ఆయన అట్టుకాంచి ఉండొచ్చు అని మా అనుమానం మేడం. అధికారులకు చెప్పిరా ఈ మాట? ఏం చెప్తారు అధికారులు? ఎమ్మెల్యే వచ్చిండు, స్థానిక ఎమ్మెల్యే వచ్చిండు, రాత్రి చూసిండు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు మైవం నీళ్ళు అన్నీ ఇక్కడికి వస్తున్నాయి, కానీ అక్కడ శవం అతికింది బయటికి తీద్దామన్న ఆ మాట చెప్పలేదు మేడం ఎమ్మెల్యే గారు. మీరు బాలయ్య భార్య కదా అమ్మ, ఏం చేస్తుంటాడు బాలయ్య? ఏం చేయడు మేడం, నేను ఇళ్ళ పనికి పోతా, నన్ను విడిచిపెట్టనీకి వస్తాడు మేడం. నన్ను విడిచిపెట్టనీకి వస్తాడు. ఇటు నుంచే పోతాం మేడం మేము. రాత్రి నా బిడ్డ దగ్గరికి ఎలనికే పోయిండు, ఇక్కడే పడ్డాడు. మా బస్సు పిల్లలు ఉండి కదా పిల్లగాడు, ఆ పిల్లగాడు ఉండి ఆంటీ అంకుల్ పడిపోయిండు దీంట్లో దొరకాడు ఇప్పుడు
అని అంటే అప్పుడు మేము వచ్చి రాత్రి 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం మేడం. మేము నా భర్త పోయిండు కానీ నా భర్తని చచ్చేయరు కదా మేడం మీరు. ఎంతమంది తల్లి మీకు పిల్లలు ఎంతమంది? నాకు 2 కొడుకులు 1 బిడ్డ మేడం. నాకు పాపం రోజు పలకరిస్తాడు, మేము పని చేసుకుంటే మా బతుకు జరుగు మేడం. చూసి వెళ్ళండి మీరు అని. మాకు ఆఫీసులు కూడా ఇక్కడే ఉన్నాయి మేడం, పనులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది పని చేసుకోవాలి, గిన్నెలు తోముకోవాలి మేడం. మేము వెళ్తే ఎండాకాలంలో అంతేగాని మాకు పనులు లేవు మేడం. ఇది నాకు ఆరోగ్యం చక్కగా ఉండదు మేడం. నాకు ఎవరు చెప్పారు తల్లి ఫస్ట్ మీకు? ఎవరు చెప్పారు? ఎవరైనా చూసిరంటనా? బాబు చూసిండు, ఆయన పక్కన ఉంటే బాబు అబ్బాయి చెప్పాడు మేడం మాకు. మీరు వచ్చేసరికి అధికారులు అంతా ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ ఉన్నారు మేడం. అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. మేము రాజంతా ఇది కూడా వీకమన్నాం, ఎవరు కూడా వీకలే మేడం. 2 గంటల నుంచి ఆ షట్టర్ కాడ పండుకున్నాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం మేము. ఇక్కడ మాత్రం వాళ్ళు కూడా ఎవరు తీస్తలేరు మేడం. కదిలిస్తలేరు. ఆ శవం ఎక్కడ అక్కడ కొసకన్నా. ఏం కోరుతారు తల్లి అధికారులను? ఇప్పటి వరకు కూడా ఇంకా ఏం తేలలేదు, అసలు ఆజుకే తెలుస్తలేదు. చెరువులో వెతుకుతా ఉన్నారు అధికారులకి. చెరలో ఇప్పుడు ఉండడానికి ఖాయమా మేడం? ఎక్కడుందో అది. ఇప్పుడు ఆ చెరువు ఎంత దూరం పోతున్నావో ఆ నీళ్లు. ఇప్పుడు రాత్రి తీసి ఉంటే ఇక్కడ దొరికేది కదా మేడం, నిమిషంలా. ఇప్పుడు ఏం చెప్పాలి మేడం మేము? నా భర్త తెలియరు కదా మేడం. ఇప్పుడు మాతోని ఓట్లు అవసరం, మీతోటి మాకు అవసరం మేడం. మాకు ఇంతకంటే మేమేం చెబుతాం మేడం? మేము మీరు ఇక్కడ స్థానికులేనమ్మా? ఏంటి అసలు ఈ ప్రాబ్లం? ఇంత ప్రాబ్లం ఉంది ఇక్కడ, వర్క్ జరుగుతూ ఉంది, అందులో వర్షాకాలంలో వర్క్ జరిపిస్తా ఉన్నారు. అదే ప్రాబ్లం. ఇప్పుడు వర్షాకాలంలో పెట్టొద్దు, అసలు ఎండాకాలం పెట్టాలి. ఎంత ఇదే దారి మాకు అందరూ తిరిగేది, అంత లాంగ్ అవుతుంది. అందరు ఇటే కదా వెళ్తారు. అసలు వర్షాకాలంలో నిర్లక్ష్యం ఉందంటారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంటుంది, ఇంకా అంత మించి ఏం చేయాలి. హైడ్రా వాళ్ళు మరి ఇప్పుడు పని పెట్టారు ఇక్కడ. అదే వర్షాకాలంలో ఇది సంభవించింది. అదే వర్షాకాలం యాక్షన్ తీసుకోవడమే తప్ప. అసలు ఈ దారిని ఎండాకాలంలో చేయవలసిన పని ఈ రోజు మీరు పెట్టుకున్నారు. ఈ 10 రోజుల నుంచి, ఈ 10 రోజుల నుంచి కూడా సరిగ్గా వర్క్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మా దృష్టి మేము రోజు తిట్టుకుంటూనే వెళ్తున్నాము. ఈ దారి ఇప్పుడే పెట్టుకున్నారు, ఈ వర్షాకాలంలో మనం ఎప్పుడన్నా పడవచ్చు, జారి పడవచ్చు మేము అని మేము భయంగానే వెళ్తున్నాం రోజుని. నిన్న అసలు అది లేదు. నిన్న మేము దాన్ని బండరాయిని పట్టుకొని రోడ్డు దాటి మెల్లకి ఇక్కడ నుంచి నడిచినాం. మళ్ళీ అక్కడ కూడా ఖాళీగా మీరు చూడండి, అక్కడ కూడా ఓపెనే ఉన్నది. ఆ ఓపెన్ ప్లేస్లో కూడా కొంచెం ఏదన్నా జాగ్రత్త అన్న పాడేయాలి కదా, అది కూడా పాడేయలేదు మేడం. ఇది ఎంత ఎక్కడ వరకు న్యాయం? కనీసం రాత్రి నుంచి అయినా చూస్తున్నాము ఆ బండ అవి జరిపి కొంచెం అది జరిపితే మనిషి అక్కడ అత్తుకొని ఉండొచ్చు ఎక్కడన్నా. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మొత్తం కూడా సిమెంట్ రింగులు వేశారు. ఆ రింగులు వేసినాక ఇగో ఇక్కడ నుంచి వెళ్తున్నాయి వాటర్. చూడండి, ఇదే హోల్స్ నుంచి అక్కడే హోలు, మ్యాన్ హోలు, ఓపెన్ చేసిన మ్యాన్ హోలు మనకు కనిపిస్తుంది. అల్లుడు పొద్దున రాత్రి వేశారట ఈ రింగ్. బాలయ్య ఏం పని చేస్తుంటాడు? మీరు ఎక్కడ ఉంటారు? మీ కూతురు? నా కూతురు ఎప్పుడు పోయిండు మీ కూతురు చూడండి? 5 గంటలకి పోయి మళ్ళీ వస్తున్నాను ఫోన్ చేసిన మీకు? వస్తానని ఫోన్ లేదు, మాట లేదు. మీకు ఎట్లా తెలిసింది విషయం? మాకు ఒక ఆయన మా బస్సులో ఉండి మీ ఆయన కాలువలో పడ్డట్టు ఫోన్ రమ్మంటే మేము రాత్రి 12-2 గంటలకి ఉన్నాం. మీతో అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు సార్. మాకు ఈ పడేది ఆ పడేది మాట్లాడారు. ఓకే. నా దగ్గరకు వద్దామని బయలుదేరిందంట రాత్రి. అందులోకి ఇక్కడ వచ్చి పడిపోయిందంట. మా అమ్మకి చెప్పారంట. అప్పుడు నేను ఫోన్ చేయగానే ఇక్కడికి వచ్చాను రాత్రి. దయచేసి మా నాన్న అందులో నుంచి వచ్చిన మాకు డబ్బులు వద్దు, కానీ మా నాన్న మాత్రం అందులో పడ్డాడు కదా, తీసి మాకు ఇస్తే చాలు, మాకు అదే కావాలి. మాకు డబ్బులు అయితే వద్దు. మా నాన్న ఏదో పొరపాట్లు ఎట్లా పడ్డాడు, అది పైన భగవంతుడు తీసుకెళ్ళాలనుకున్నాడా, తీసుకెళ్ళిపోయాడు కదా. ఎట్లా వేసి మాకు డబ్బులు మాత్రం వద్దు. మా నాన్న ముందు ఒకటి మేము చూడాలని అనుకుంటున్నాము. దయచేసి మీ కాలు మొక్కుతాను. మా నాన్న మాత్రం పైకి తీసుకొచ్చేటట్టు ఎట్లన్నా మార్గం చేయండి, మీకు కాలు పట్టుకుంటానని అంటారు. దయచేసి సార్లు అందరికీ చెప్తున్నాను, మా నాన్న మొక్కలు నేను ఎంతో చూడాలని, మా నాన్న చూడాలన్న కాసుగా ఉంది రాత్రి నుంచి. మా నాన్న మొక్కని చూద్దామని మా నాన్న నా దగ్గర సంతోషంగా వద్దామని వచ్చాడు. అంతలోకి ఇట్లా జరిగిపోయింది.
ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నని చూడాలి, మాకు డబ్బులు మాత్రం వద్దు, మా నాన్న పరిస్థితి మాకు చూడాలని ఉందంటే మాకు డబ్బులు వద్దు ఏం ఇది కూడా అంతే. ఘటన జరిగిన తర్వాత వేశారు, మట్టి అంతా కప్పేశారు మొత్తం కూడా. ఈ ఘటన నుంచి అంటే ఇప్పుడు ఈ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాన్హోల్ రింగ్స్ ఇవన్నీ ఇట్లకి వెళ్ళి ఈ రింగ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మొత్తము సిమెంట్వి వేశారు. సిమెంట్ అతుకులు వేసిన తర్వాత ఇవి తీస్తే ఇక్కడ దొరకవచ్చు కదా అనే ఒక ఆలోచన అయితే స్థానికులకు కూడా ఉంది. కానీ ఇవి మాత్రము అసలు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఎవ్వరు కూడా ఇవి తొలగించి ఇవి చూడలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి చెరువులో చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము, ఇక్కడే ఎక్కడో ఇరుక్కుని ఉంటారు కదా అని చెప్పేసి కూడా స్థానికులు మాట్లాడుతున్న మాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకు కనిపిస్తుంది, ఇక్కడ అదంతా కూడా చూపించే ప్రయత్నం చూడలేదు హైడ్రా కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఇవి ఎటువంటి పరిస్థితుల్లో వీటిని జరపలేదు. వీటి కింద ఉన్నారా లేదా బాలయ్య అని కూడా వీళ్ళు వెతికే ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటిది డైరెక్ట్ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ వెతుకుతున్నారు. అక్కడ ఏం తెలుస్తుంది అనే ఒక అనుమానం అయితే ఉంటుంది కదా, ఎందుకంటే ఎక్కడైనా ఆయన ఇందులో పడిపోగానే పాపం ఆయన భయభ్రాంతులకు గురైపోయి ఇక్కడే ఆగిపోయి ఉంటాడు కదా అని ఒకటి వాళ్ళకైతే ఉన్నాయి అనుమానాలు. కానీ పోలీసులు ఎందుకు మరి హైడ్రా సిబ్బంది అంతా ఇది తొలగించి చూస్తే తెలిసేది కదా అనేది కూడా ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం ఉంది, హైడ్రా నిర్లక్ష్యం ఉంది అనేది క్లియర్గా కూడా మనకి చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్తున్నాయి మ్యాన్హోల్ వాటర్ అంతా ఇంత పొంగి పొర్లుతూ ఉన్నాయి, కనిపిస్తూ ఉంది కదా. ఈ వరదలో ఎక్కడికి వెళ్ళిపోయిండు అనే ఒక ఆలోచనతోటి అక్కడ చెరువులో ఎతుకుతున్నారు. కానీ ఆ చెరువుకు ముందు ఇవి తీయచ్చు కదా అనేది కూడా ఉంది స్థానికులది. ఇవి తీసిన తర్వాత ఇక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది, ఎక్కడికైనా ఆ దారి గుండా పట్టుకొని వెతికే అవకాశాలు ఉంటాయి అనేది తెలుస్తుంది కదా అనేది మరి స్థానికుల అనుమానం కూడా. కానీ ఇప్పుడు చెరువులో వెతుకులాట మొదలు పెట్టారు హైడ్రా సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 10 రోజుల క్రితమే వర్క్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. మ్యాన్హోల్ కొంచెం ప్రాబ్లం ఉండటంతో కూడా వర్క్ ఇక్కడ 10 రోజుల నుంచే మొదలు పెట్టారంటే ఇది వచ్చేది వర్షాకాలము. ఎండాకాలంలో ఇలాంటి పనులన్నీ కూడా క్లియర్ చేసుకుంటే వర్షాకాలంలో క్లీన్గా ఉంటుంది కదా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంకొకటి ఆ ఏరియా వాళ్ళందరికీ కూడా ఇటువైపు వెళ్ళాలంటే ఇదే దారి, ఇంకో దారి లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. ఇంకో దారి లేదు కాబట్టి ఈ దారి గుండానే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వర్షాకాలంలో ఈ పని పెట్టడం అనేది కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. కూతురు దగ్గరికి వెళ్తున్న బాలయ్య ఏమైపోయాడు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది అని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ రాత్రి 9:30 గంటలకి ఘటన జరిగింది. ఇంకొకటి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది, ఏం చెప్తారు? అధికారుల నిర్లక్ష్యం ఏం లేదు కానీ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అటు బారికేట్లు ఇటు బారికేట్లు అంతా బారికేట్లు ఉన్నది. కాకపోతే వీళ్ళది ఏంటంటే ఈ వర్క్ జరిగేటప్పుడు ఇటు అలవాటైన ప్రాణాలు అందరి బై వాక్ పోయేటోళ్ళు ఇది డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, చుట్టూ తిరిగి రావాలంటే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ వరకు పోవాలి. అందుకని అలా అది మార్కెట్లో ఎవరు తీసారా ఉన్నాయి ఆల్రెడీ వర్క్ జరిగేటప్పుడు తీసి పక్కన పెట్టారు అంతే. అది వర్క్ జరిగేటప్పుడు రాత్రి పెట్టారు ఆల్రెడీ బారికేట్లు ఉన్నాయి. ఆయన అలవాటైన ప్రాణం కాబట్టి ఇలా వచ్చిండు అట్లా దగ్గర పాటు వస్తుంది అని. ఇది షార్ట్ కట్ అవుతుంది, ఎవరికైనా షార్ట్ కట్ అవుతుంది. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి 6-7 ఇయర్స్ 8 ఇయర్స్ పైన అవుతుంది, అందరికి ఇదే షార్ట్ కట్ అవుతుంది. అది అధికారులు ఏం చెప్తున్నారు, ఏమన్నా ఆచూకీ తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారా? అయితే వెతుకుతున్నారు. రాత్రి జరిగిన తర్వాత హైడ్రా వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. 12 గంటల వరకు ఎమ్మెల్యేలు వచ్చారు. 11-12 వరకు జరిగింది. మళ్ళీ ఇప్పుడు చర్చ జరుగుతుంది. మధ్యలో 2 నాలాలు ఓపెన్ ఉన్నాయి, అక్కడ చూస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఏమైనా తట్టి ఉంటాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ వాటర్ ఫోర్స్కి ఇక్కడైతే ఉండడు. అది అక్కడ 80% ఫుల్ ఫోర్స్ ఉండే వాటర్ వల్ల మన పైపుకి ఒక బెత్త 1.5 ఫీటు డిస్టెన్స్ ఉంది వాటర్, అంతే అంతే. అటే వెళ్ళిపోతాడు. కానీ ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నాడు అని అనుకుంటారు. ఇంకా డౌటే, ఏంటంటే ఏజ్ పర్సన్ కాబట్టి 75+ ఏజ్ పర్సన్ కాబట్టి చెప్పలేము. చూద్దాం. ఇక్కడ మరి వాళ్ళ కూతురు కూడా ఉన్నారు. కూతురు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు అనేది తెలుస్తూ ఉంది. కూతురుతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ, బాలయ్య కూతురు కదా మీరు, అసలు ఎన్ని గంటలకు మీ దగ్గరికి బయలుదేరాడు? వచ్చేటప్పుడు ఏమైనా ఫోన్ చేశాడు? ఫోన్ నాకు చేశాడు, బయలుదేరి నేను వస్తున్నా అమ్మ అన్నాడు. సరే రాండి నాన్నగారు అని నేను అన్నా. ఇక్కడికి వచ్చినాక స్లిప్ అయి పడిపోయాడు. వేరే వాళ్ళు పట్టుకున్నా కానీ లాగినట్టు అయిపోయి అందులో పడిపోయాడు.
ఆల్రెడీ పట్టుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ వాళ్ళు. అంటే అక్కడ ఉన్న స్లిప్ అయిపోయింది. ఇక్కడ ఎవరో ఉన్నారంట, ఆయన పట్టుకోపోయాడంట. అప్పటికే అందులోకి అవుట్ అయిపోయాడు. మీరు ఒకతే కూతురు అని చెప్పి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు. ఎట్లా మీ దగ్గరికి వస్తున్నాడు నాన్న అని మా అమ్మ కాల్ చేసి, అమ్మ ఇట్లా వస్తున్నాడు, ఇంటి దగ్గర ఏమని చెప్పాడు మా అమ్మకి, నేను కూతుర్ని తీసుకొని వస్తాను, వంట చేసి పెట్టా అని చెప్పి సంతోషంగా వచ్చాడు. ఇదే వంట అయిపోయింది మాకు. మీరు ఇంతవరకు ఇది ఓపెన్ చేయించట్లేదు అంటే, ఎప్పుడు రాత్రి మేము 12 గంటల నుంచి 9:30 నుంచి తనలాడుతున్నాం. ఇప్పుడు మీరు ఇంకా ఓపెన్ చేయించట్లేదు. అది అధికారులు చేయనంటున్నారా? ఏమంటున్నారు అసలు వాళ్ళు ఇదే చెప్తున్నారు, ఇదే మాట్లాడిస్తున్నారు రాత్రి నుంచి. ఏమన్నా ఓపెన్ చేసి ఏమన్నా ఉందా లేదా అసలు అందులో మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మునిగిపోయాక అప్పుడు చూసుకోవాలన్నా? ఇంతవరకు ఏమీ కనిపించట్లేదు. మాట్లాడిస్తున్నారు కానీ మీరు అసలు ఓపెనే చేయట్లేదు. అది ఎంతసేపు అవుతుంది చెప్పండి మీరు? రాత్రి 9:30 నుంచి మేము ఇక్కడ ఎంతసేపు ఉన్నామో మాకు తెలుసు ఆ బాధ. మీరు ఇప్పటికే అది ఓపెన్ చేయించట్లేదు. ఎంతసేపు అని మేము చూసుకుంటా కూర్చుంటాం? మా నాన్నని చూసుకోవాలా? కళ్ళతో చూడొద్దా? మొత్తం వెళ్ళిపోవాలని చూస్తున్నారా మీరు? మీకేమైనా ఆపద వస్తే మీరు ఆగుతారా? ఒక్క నిమిషమైనా మీరు ఆగలుగుతారా మీ తరపు నుంచి? అయితే మీకు మేమేమో పేదోళ్ళం అని చెప్పేసి మమ్మల్ని ఇలా వదిలేస్తారా? ఇక్కడైతే అధికారులు కూడా ఎవరు లేరు. మరి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడి వెళ్ళిపోతానంటే ఇప్పుడు మా నాన్న ఇందులో ఉండిపోని అని చెప్తారా మీరు? ఎట్లా చెప్తారు చెప్పరు కదా. మరి అది తీపిచ్చొచ్చు కదా. ఎంతసేపటి నుంచి మాట్లాడిస్తున్నారు మీరు? రాత్రి నుంచి ఇదే మాట్లాడిస్తున్నాం. మీరు అయినా అది అసలు ఇంతవరకైనా తీపిచ్చట్లేదు మీరు. రాత్రి నుంచి అధికారులు ఇక్కడే ఉన్నారు కదా, మొత్తం వెతుక్కుంటా ఉన్నారు అధికారులు కూడా. ఇప్పుడు వరకైనా ఇవన్నీ తీస్తున్నారా? చెప్పే ఉంటారు అధికారులకు, అడిగే ఉంటారు డైరెక్ట్గా కూడా. మరి వాళ్ళు తీసే ప్రయత్నం చేయలేకపోయారు. అది ఇప్పుడు చెరువులో వెతుకుతున్నారు. మేము అదే చెప్తూ ఉన్నాం మీడియా ద్వారా కూడా. ఖచ్చితంగా ఇదే తీయాలి కదా, ఇక్కడ నుంచి మొత్తం కూడా వెతుకులాట చేయాలి అధికారులు ఖచ్చితంగా అని కూడా మేము పొద్దున్న నుంచి కూడా చెప్తున్న మాట అదే చెప్తా ఉన్నాము అధికారులకు కూడా. ఇది తీయాలి, ఖచ్చితంగా వెతకాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడకుండా ఉండలేం కదా. మా బాధ ఎంత ఉందో రాత్రి నుంచి మాకు తెలుసు. అది మేమేదో సంతోషంగా పండగ చేసుకుందాం అనుకున్నాం. మా పండగ ఇక్కడే అయిపోయింది. ఇంకేం పండగ చేసుకుంటాం? ఇంతవరకు మీరు మాట్లాడిస్తున్నారు కానీ తీస్తాం అంటున్నారు, తీయట్లేదు. అధికారులు ఇక్కడికి ఎవరు కూడా ఇడనైతే కనిపించట్లేదు. మనం చూస్తున్నాం ప్రస్తుతం కూడా అధికారులు ఎవ్వరు కనిపించట్లేదు. రాత్రి మాత్రమే ఈ బెల్ట్లు వేశారు. ఇక్కడ ఏది కూడా తీయట్లేరు. అసలు ఇక్కడ తీసి వెతికిన తర్వాత కదా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఆరోపణలు. ఇంకొకటి ఇక్కడ కొంతమంది స్థానికులు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ ఫోర్స్కి ఇక్కడ ఉండడు, ఆయన అక్కడికి వెళ్ళి ఎక్కడికో చెరువులోకి ఇదైనా ఉంటాడు అని చెప్పేసి స్థానికులు మాట్లాడుతున్నమాట. కాకపోతే ఆయన ఇక్కడ హోలు చిన్నది కాబట్టి ఏమైనా భయభ్రాంతులకు గురై ఏదైనా పట్టుకొని ఇరుకుపోయి ఉంటాడు కదా, అలాంటిది ఎందుకు ఇక్కడ తీసే ప్రయత్నం చేయట్లేదు అధికారులు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాట. మరి ఇక్కడ ఘటన జరిగిన చోట ఎటువంటి అధికారులు లేరు. మనం చూస్తూ ఉన్నాం, ఇగో అక్కడి వరకు కూడా అదంతా కనిపిస్తూ ఉంది. ఘటన జరిగిన ప్లేస్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు హైడ్రా అధికారులు కానీ, పోలీసులు కానీ ఎవ్వరు కూడా ఈడ లేని నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈడనైతే ఎవరూ లేరు. పోయి మొత్తం కూడా చెరువు దగ్గరే వెతుకుతున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఈడ కనిపిస్తూ ఉంది. కానీ బాలయ్య రాత్రి 9:30 గంటల సమయంలో ఇక్కడ పడిపోతున్న సమయంలో ఎవరో ఒకరు కాపాడడానికి కూడా ఇక్కడికి వచ్చి ఆ చేయి పట్టి లాగినప్పుడు ఆ ఫోర్స్కి ఆగలేక వెళ్ళి ఇంకా ఆయన కొట్టుకొని గల్లంతయ్యాడు అనేది కూడా వినిపిస్తున్న మాట. అలాంటిది ఇక్కడ స్థానికులంతా కూడా పోలీసులు హైడ్రా వల్ల కాకపోతే, జిహెచ్ఎంసీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే ఇదంతా కూడా ఓపెన్ చేసి చూసుకుంటాము అని చెప్పేసి చెప్తున్న మాటలైతే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ ఘటన జరిగింది. ఇంకా బాలయ్య ఆచూకీ అయితే తెలియలేదు. చెరువులో మొత్తం కూడా జేసీబీలతోటి అంతా కూడా వెతుకుతున్న సిచ్యువేషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మ్యాన్ హోల్ అక్కడ ఏదైతే ఉందో ఆ మ్యాన్ హోల్ వద్ద పడిపోయిన తర్వాత రాత్రి ఇదే జేసీబీ పెట్టి మొత్తం కూడా ఇక్కడ మట్టి తవ్వారు. కనిపిస్తూ ఉందా? ఈ మట్టి అంతా తవ్వి అలాగే ఆ పైపును కూడా రాత్రి క్లోజ్ చేసి ఆ మట్టి కప్పేశారు.
ఇది ఇక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్. ఇంకా బాలయ్య ఆచూకీ దొరకలేదు. బాలయ్య ఆచూకీ కోసము హైడ్రా సిబ్బంది అంతా కూడా వెతుకుతూ ఉన్నారు. అలాగే హైడ్రా సిబ్బందితో పాటు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా వెతుకులాట అయితే అక్కడ చెరువు దగ్గర చేస్తూ ఉన్నారు ప్రస్తుతము. మరి బాలయ్య ఆచూకీ ఎప్పటి వరకు కనిపెట్టబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ బాలయ్య ఆచూకీ తెలవాలి, మాకు త్వరగా మా నాన్నను మాకు అప్పచెప్పాలి అని బాలయ్య కూతురు కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. అదేవిధంగా బాలయ్య భార్య కూడా నాకు హెల్త్ బాగుండదు, నాకు ఆరోగ్యం బాగుండదు, నాకు ఎప్పుడు సమస్యలు ఉంటాయి, నా భర్తకు కూడా ఆరోగ్యం బాగుండదు, కూతురు కాడికి వెళ్తాను అని చెప్పేసి రాత్రి 9:30 గంటల సమయంలో కూతురు దగ్గరికి బయలుదేరాడు. అలాంటిది ఈరోజు కనిపించకుండా పోయినాడు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా భర్తను వెతికివ్వండి అని చెప్పేసి అధికారులని కోరుతూ ఉంది. అలాగే ఆందోళనకు గురవుతున్నారు. ఏమైపోయి ఉంటాడో, కనీసం చివరి చూపైనా మాకు దక్కుతుందా లేదా అనే ఒక గందరగోళంలో పడిపోయారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే పెద్ద వయసు కలిగిన ఆయన ఎక్కడ ఉండిపోయాడు, ఏమైపోయాడు, ఇదంతా తీయట్లేదు, తీస్తే మా కళ్ళ ముందు మేము వెతుక్కుంటాము అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులంతా పాపము వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాము. మరి ఎన్ని గంటలకు అధికారులు బాలయ్య ఆచూకీ వెలికి తీయబోతున్నారు, మరి బాలయ్య ఆచూకీ ఎప్పుడు కనిపెట్టబోతున్నారు అనేది కూడా ఇక్కడ కొంచెం సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాము. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.